తెలుగు సినిమా చరిత్రలో ఓసారి ఓ క్యూట్ హీరో మెరుపులా వచ్చి కోట్లాది హృదయాల్లో స్థానం సంపాదించాడు. అతడే మన ఉదయ్ కిరణ్ గారు. ఇతరుల బలం కాదు, పెద్ద బ్యాక్గ్రౌండ్ కాదు, కేవలం తన నటన, స్వచ్ఛమైన మనసుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో. ఉదయ్ కిరణ్ గారు 1980 జూన్ 26న హైదరాబాద్లో జన్మించారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు సినిమా రంగం అనేది ఒక పెద్ద కళ. తన మొదటి సినిమా చిత్రం 2000లో విడుదలైంది. ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. దర్శకుడు తేజ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యువతలో ఎంతగానో హిట్ అయ్యింది. అప్పుడు నుంచే అతనికి అందం కాదు, నటన కాదు, ఆ అమాయకపు చిరునవ్వే అతని శక్తిగా మారింది. తర్వాత వచ్చిన 'నువ్వు నేను' సినిమా అతని కెరీర్లోనే ఊహించని స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా నేషనల్ అవార్డు అందుకుంది. అదే సమయంలో ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా ఆయనకి దక్కింది. అది కూడా ఒక యువ నటుడిగా. ఇంతలోనే మరో సూపర్ హిట్ 'మనసంతా నువ్వే'. ఈ సినిమా పాటలు, ప్రేమ కథ, ఉదయ నటన ఇప్పటికీ జనరేషన్‌లో గుర్తుపెట్టుకుంటారు. ఇతనికి హిట్ సినిమాల జాబితాలో 'కలుసుకోవాలని', 'నీ స్నేహం', 'అవునన్నా కాదన్నా' వీటితో పాటు అతను హ్యాట్రిక్ హీరోగా టాలీవుడ్లో నిలిచారు. సినిమాల కంటే పెద్దది ఉదయ్ గారి మంచితనం. ఆయన గురించి తెలిసేవారు చెబుతారు, ఎవరిని కింద చూపించడు, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు, పొదుపుగా ఉంటాడు, మీడియాకు, అభిమానులకు చాలా గౌరవంగా ఉండేవాడు. అతను ఎప్పుడూ పెద్ద మాటలు చెప్పలేదు, ఎవరితోనూ ఇబ్బందులు పెట్టలేదు, పక్కా జెంటిల్మెన్ అని ఇండస్ట్రీ మొత్తం గుర్తించింది. కానీ ఆ నవ్వు వెనక ఉన్న బాధ ఎవ్వరూ చూడలేకపోయారు. అతని జీవితం మెల్లగా మారిపోయింది. కొన్ని వ్యక్తిగత విషయాలు, ఇండస్ట్రీలో గ్రూపిజం ఇవన్నీ కలిసి ఆయనకి అవకాశాలు తగ్గిపోవడానికి కారణమయ్యాయి. కొన్నేళ్లకు సినిమాలు రావడం మానిపోయింది. ఆదరణ తగ్గిపోయింది. తమిళ సినిమాలు, చిన్న సినిమాలు చేసినా ఫలితం రాలేదు. అయినా ఆయన ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడలేదు. ఎవరికీ ఎప్పుడూ చెడు మాట చెప్పలేదు. 2014 జనవరి 5 ఈ రోజు టాలీవుడ్లో విషాదం నింపిన రోజు. ఉదయ్ కిరణ్ గారు మనల్ని విడిచిపోయారు. అప్పటికప్పుడు అందరికీ షాక్ అయ్యింది. వయస్సు కేవలం 33 సంవత్సరాలు. తాను ఎవరికీ చెప్పుకోలేని లోపలి బాధలతో ఒంటరిగా పోరాడుతూ జీవితం నుంచి వెళ్ళిపోయారు. అతనికి అంతిమయాత్రకు వేలాది మంది అభిమానులు వచ్చారు. కొన్ని ప్రముఖులు మాత్రమే పాల్గొన్నారు. కానీ అందరి మౌనమే ఓ పెద్ద ప్రశ్నగా మారింది. ఈరోజు కూడా ఉదయ్ కిరణ్ గారు ఎంతో మంది అభిమానుల మనసుల్లో జీవిస్తున్నారు. అతను చెప్పినంత మాట, టాలెంట్ ఉంటేనే చాలు, బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు అన్నదానికి జీవితం ఉదాహరణ. అతడు ఓ తార మాత్రమే కాదు, ఓ పాఠం, ఓ గుర్తింపుగా మనకు మిగిలిపోయాడు. ఈ కలకాలం డబ్బుకు, పదవులకు విలువనిచ్చే ఈ సినీ లోకంలో ఉదయ్ కిరణ్ గారు ఒక మంచి మనిషిగా నిలిచారు. తన నటనతో నవ్వించాడు, తన మంచితనంతో గెలిచాడు. కానీ తన బాధను ఎవ్వరూ చూడలేకపోయారు. ఉదయ్ కిరణ్ గారు, మీరు లేకపోయినా మన మనసంతా నువ్వే మీరు. మీకోసం ఓసారి తల వంచి గౌరవిస్తాం. ఆత్మకు శాంతి చేకూరాలి.